ఒక 200 సంవత్సరాల క్రితం నాటి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది సికింద్రాబాద్‌లోనే ఉందని తెలుసా? దీని సరౌండింగ్స్‌లో కూడా చాలా అంటే చాలా విశిష్టమైన దేవస్థానాలైతే ఉన్నాయి. సో, ఒక టెంపుల్‌కి వెళ్ళి దాని పక్కనే ఉంది అని దీని చరిత్ర తెలుసుకొని ఆ రోజు అనుకోకుండా అలా వెళ్ళాము. అది కూడా శనివారమే జరిగింది వెళ్ళడం. అక్కడ చూసారా లోపల అలాగా స్వయంభూగా వెంకటేశ్వర స్వామి రాళ్ళల్లో వెలిసారంట. దానికి ఇవతల పక్క శివుడున్నాడనమాట. ఒక చిన్న కోనేరుంది. చాలా అంటే చాలా చేపలున్నాయి చిన్న చిన్నవి. అండ్ ఒక పెద్ద కొండ ప్రాంతం అంట అదంతా. ఆ ప్రాంతంలో వెలిసారు. 1818లో వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారంట. సో, దీన్ని ఇలాగ మొత్తం అంతా మరమ్మతులు చేసి ఇలా కట్టి అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించి అక్కడేమో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. సో, మీకెప్పుడైనా వీకెండ్ గానీ, లేదు నార్మల్ డేస్‌లో గానీ కుదిరితే వెళ్ళొచ్చు. స్టెప్స్ కూడా ఎక్కువ లేవు. ఒక 30-40 స్టెప్స్ ఉన్నాయి అంతే. అండ్ చుట్టూ చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంది. బయటికి వెళ్ళాక బయట నుంచి వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది ఎక్కడుంది అంటే మనకి తిరుమలగిరి ఐడియా ఉంది కదా! సికింద్రాబాద్ నుంచి వెళ్తుంటే. సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చనమాట. సో, చాలా బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. తిరుమలగిరిలో నాగదేవత టెంపుల్ ఉంటది. ఆ నాగదేవత టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. 0.5 కిలోమీటర్స్ అలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే అక్కడ లోకల్‌లో ఎవరినడిగినా చెప్తారు. ఓం అండ్ నమ యారో మార్క్స్ శివాయ. కూడా ఉంటాయన్నమాట. సో, దీనికి నియర్ బయ్యే సూర్యుడి టెంపుల్ కూడా ఉంది. సో, అక్కడికి వెళ్తే మీరు ఈ సరౌండింగ్స్‌లో ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని మంచిగా రావచ్చనమాట. సో, చూసారా ఈ ఆర్చ్ నుంచి వెళ్తే ఫస్ట్ నాగదేవత టెంపుల్ తగులుతది. తర్వాతొచ్చేసి మనం ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే.